ఒక్కసారి యాద్ చేసుకోండి ఈ వీర జవాన్లను. మన గురించి, మన ప్రభుత్వాల గురించి శత్రువు నీడ మన వారిపై పడకుండా అనునిత్యం కంటికి రెప్పల బార్డర్లో ఎంతటి అననుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఓర్చుకొని ఓర్పుతో నేర్పుతో శత్రువును మన ఏరియా నుంచి తరుముతూ తిండి తిప్పలు అనేది లేకుండా మన దేశానికి రక్షణ గావిస్తూ అమరులైన సైనికుల వారి పార్థివ శరీరాలకు ఖననం చేస్తున్న వారి కుటుంబ సభ్యులైతేనేమి, సైనికులైతేనేమి అన్ని విధాలుగా మేము సైన్యంలో చేరి మా ప్రజా సంక్షేమమే, మా ప్రభుత్వాల రక్షణే, మా దేశ రక్షణే ధ్యేయంగా పనిచేసి ఈనాడు పదవీ విరమణతో మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, హైదరాబాదులో జీవనం సాగిస్తున్న మాజీ సైనికులం, అదేవిధంగా యుద్ధాల్లో అమరులైన సైనికుల వితంతు భార్యలైతేనేమి, వారి తల్లిదండ్రులైతేనేమి, ఆ సైనికుల పిల్లలైతేనేమి ఈనాడు నిరాదరణకు గురై ఎవరు వాళ్ళను పట్టించుకోక ఇంత పెద్ద కేంద్రమైన హైదరాబాద్ సైనిక కేంద్రం ఇటు వాళ్ళు వీరిని విచారించిన పాపాన పోలే, ఇటు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు వీళ్ళను ఏనాడు పోయి పలకరించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకు అందించాల్సిన పునరావాసం కల్పించిన దాఖలాలు మనం చూడలేకపోతున్నాం. ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ ఆదుకుంటూ ఆనందంగా బ్రతికే అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి ఈ అన్ని వర్గాలు ఒకవైపు అయితే మనకు కనపడని, మనకు అందని పేదరికంతో, వృద్ధాప్యంతో వృద్ధులై ఎవరు చూస్తారా, ఎవరు వచ్చి మమ్మల్ని పలకరిస్తా అని అనునిత్యం కళ్ళల్లో కాయలు కాసుకొని ఎదురు చూస్తున్నటువంటి వితంతువులను ఒకసారి పట్టించుకుందామా? ప్రభుత్వాలు ఈనాడు అంతర్రాష్ట్రీయ తెలుగు మహాసభలు నిర్వహించుకుంటున్నాం. దీంట్లో మన తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని దశ దిశలా చాటుకుంటూ ముందుకు పోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన కోసం, మన దేశ రక్షణ కోసం మన ప్రభుత్వాలను కాపాడుతూ శత్రు సైనికులతో యుద్ధాలు చేస్తూ వాళ్ళను సంహరిస్తూ మన బార్డర్లను అనునిత్యం కాపాడడం ఒక్కటే ధ్యేయం కాదు, శత్రువు అనేవాడు మన దేశ ఎల్లల్లో రాకుండా చూడటం మన సైనికుల కర్తవ్యం. ఆ కర్తవ్యానికి కట్టుబడిన వీళ్ళు ఈనాడు యుద్ధాలు వచ్చినప్పుడు చనిపోయిన కుటుంబాలైతేనేమి, అదే పూర్తిగా అంగవికలులైన సైనికులైతేనేమి, అదేవిధంగా మాజీ సైనికులుగా వచ్చిన ఈ పేద మాజీ సైనికులైతేనేమి, వీళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం హక్కును చేర్చుకొని వాళ్ళకంటూ ఉండటానికి ఇళ్ళ వసతి అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకోలేని వారికి వ్యాపారం ఏదన్నా చేసుకోవటానికి కావాల్సినటువంటి వెసులుబాటు బ్యాంకుల ద్వారా అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకోగల వాళ్లకు కనీస ఉద్యోగ భద్రత అయితేనేమి కల్పించి ఈనాటి యువతకు రేపు సైన్యంలో చేరాలి అంటే
వాళ్ళ జీవితాలు రేపు ఎట్లా ఉండబోతున్నాయి, ఉజ్వల భవిష్యత్తు ఈ సైన్యంలో చేరితే మాకుంటుందా అని అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి. మరి ఈ పరిస్థితుల నుంచి వాళ్ళను మనం చక్కగా ప్రేరణ కలిగించగలిగితే మరి మన దేశ భద్రతకు ఎలాంటి డోకా ఉండదు. ప్రతి ఒక్క యువకుడు సైన్యంలో చేరుతాడు. ఇప్పుడు సైన్యంలో ఎవరయ్యా చేరుతున్నారంటే పేద తరగతి వాడు, మధ్య తరగతి వాడు, ఏ ఉపాధి దొరకని వాడు, ఏ ఆర్థిక వెసులుబాటు లేనివాడు మాత్రమే ఆర్మీలో చేరుతూ దేశానికి సేవలు గావిస్తున్నాడు. ఈ ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు మన కళ్ళారా చూడబోయే యుద్ధంలో చనిపోయిన సైనిక వీరుల కుటుంబాలను, అదే రిటైర్మెంట్ అయ్యి వచ్చిన సైనిక సిపాయిలను, అదేవిధంగా సైనికుల తల్లిదండ్రులు ఏదైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు ఈనాడు వృద్ధాప్యంతో ఏం కోల్పోయారో మన అందరికీ తెలుస్తూనుంది. ఒక కొడుకును ఒక తల్లి తండ్రి కోల్పోయారంటే వాళ్ళ సగం ఆయుష్ పోయినట్టే. కారణం ఏందయ్యా అంటే వాళ్ళకు అనునిత్యం కంటికి రెపలా కాపాడుకుంటూ ఆర్థిక వనరులు వాళ్ళకు అందిస్తూ వాళ్ళు జీవించేందుకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్న సైనికుడు ఈనాడు లేకపోవటం వల్ల ఆ కుటుంబాలు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా పెళ్ళయి సైన్యంలో చేరి ఆ సైనికుడు, ఆ యువకుడు చనిపోతే ఆ అమ్మాయి దాదాపు 15, 20, 25 సంవత్సరాల వయసులో ఆమె వితంతు అయితే ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు సైనికుడు ఎదుర్కొంటూ అతని కుటుంబ భావి జీవితము సక్రమంగా, గౌరవప్రదంగా, ఆర్థిక చిక్కులు లేకుండా గడిచే వస్తువులుగిన కల్పించి వాళ్ళకు అందించినట్లయితే ఆ కుటుంబాలు అలాగైనా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, ఇక్కడ ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఇటువంటి కుటుంబాలను ఆదరించి హక్కున చేర్చుకొని వాళ్ళ కుటుంబాలకు తోడ్పాటుగా నిలబడాలని కోరుకుంటూ ఒక మాజీ సైనికుడిగా నేను మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగోడ.